హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, తెలుగు లాంగ్వేజ్‌కి సంబంధించి రిమోట్ ప్రొఫైల్‌లో ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క ఇన్ఫర్మేషన్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ పొజిషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి పార్ట్ టైమ్‌గా కూడా ఈ వర్క్ అయితే చేసుకోవచ్చండి. అండ్ ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో కంప్లీట్‌లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే ఈడీటెక్ ప్లాట్‌ఫామ్ అయిన టెక్స్ట్ బుక్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా తెలుగు లాంగ్వేజ్‌కి సంబంధించి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్‌లేటర్ పొజిషన్‌కి సంబంధించి రీసెంట్‌లీ ఈ కంపెనీ హైరింగ్ అయితే స్టార్ట్ చేసిందండి. అండ్ ఈ పొజిషన్ ఫ్రీలాన్స్ మోడ్‌లో ఉంటుందండి. సో పార్ట్ టైమ్‌గా మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీ ఇంట్రెస్ట్‌ని బట్టి ఫుల్ టైమ్‌గా కూడా చేసుకోవచ్చండి. సో ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చండి. ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో కంప్లీట్‌లీ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుందండి. అండ్ ఆల్సో వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. పార్ట్ టైమ్ అని ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. బట్ మంచి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. మెయిన్‌లీ ఈ వర్క్ వచ్చేసి ఇంగ్లీష్‌లో ఉన్న కంటెంట్‌ను తెలుగులో ట్రాన్స్‌లేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చండి. ట్రాన్స్‌లేట్ ఇంగ్లీష్ కంటెంట్ టు తెలుగు. Content would include questions from subjects like mathematics, computer, logical reasoning, and general knowledge. సో తెలుగులో ఉన్న కంటెంట్‌ను ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ కంటెంట్ మాక్సిమం క్వెషన్స్ రూపంలో ఉంటుంది. అండ్ ఆల్సో ఈ కంటెంట్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్, లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ వంటి సబ్జెక్ట్స్ నుంచి ఈ క్వెషన్స్ అయితే ఉంటాయి. సో వీటి నుండి ఈ కంటెంట్ అయితే ఉంటుందండి. సో ఇంగ్లీష్‌లో ఉన్న కంటెంట్‌ను తెలుగులో ట్రాన్స్‌లేట్ చేయాల్సి ఉంటుంది. సో తెలుగులో టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ గురించి వీళ్ళు ఎలాంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు. సో మెయిన్‌లీ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. అండ్ ఆల్సో ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు, డిప్లొమా ఆర్ ఇంటర్మీడియేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. తెలుగు అండ్ ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజెస్‌లను టైప్ చేయగలగాలండి. అండ్ టైపింగ్ స్పీడ్ అబోవ్ 40 డబ్ల్యూపీఎం అయితే ఉండాలి. మీ టైపింగ్ యొక్క స్పీడ్‌ను ఖచ్చితంగా రెజ్యూమ్‌లో మెన్షన్ చేయండి. సో మంచి టైపింగ్ స్కిల్స్ ఉన్నవారికి ప్రయారిటీ అయితే ఇస్తారండి. అంటే ప్రీవియస్‌లీ ట్రాన్స్‌లేషన్ వర్క్‌కి సంబంధించి ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో మంచి ఆపర్చునిటీ అండి. సెలెక్ట్ అయిన వాళ్ళు రిమోట్‌లీ వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో పార్ట్ టైమ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. అండ్ సాలరీ విషయానికొస్తే 25,000 నుంచి 30,000 వరకు ఎర్నింగ్స్ అయితే ఉంటాయండి. మీ పర్ఫార్మెన్స్ అండ్ మీ యొక్క వర్కింగ్ అవర్స్‌ని బట్టి ఎర్నింగ్స్ అయితే ఉంటాయి. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ అలాగే గుడ్ టైపింగ్ స్కిల్స్ అండ్ ఓన్ ల్యాప్‌టాప్ లేదా పీసీ అయితే ఉండాలండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.